సిలువ అంత పవర్‌ఫుల్. బైబిల్ గ్రంథాన్ని అందుకే పౌలు గారు ఎంత ధ్యానించాడో, ఎంత ఆలోచించాడో ఆయన భక్తుడు. సిలువను గూర్చి తప్ప, నేను సిలువబడి యేసుని తప్ప మీ మధ్య నేను మరెవరిని ఎరుగను. అతన్ని అంతగా ఇన్వాల్వ్ చేస్తున్నాడు జీవితంలోకి. అతన్ని అంతగా అనుమతించు తన జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రంలో దిట్ట, విద్యాపారంగతుడు. గమలీయేలు దగ్గర విద్యనభ్యసించాడు. ఎన్నో ఆయన దగ్గరున్నటువంటి విద్యా కారణాలు, యూదుడు, అతడు కూడా హెబ్రీయుడు, అతనికున్న రోమన్‌కి సంబంధించిన వాడు. ఎన్నో శారీరక అర్హతలు ఆయనకున్నాయి. ఆ రోజుల్లో యూదులో మత ప్రవిష్టుడైన అంత సాంప్రదాయబద్ధ గలవాడు. అలాంటి వాడు యేసు ప్రభువుని నమ్మే విధానం, చేర్చుకునే విధానం, జీవితంలో అతను యేసు ప్రభువుని వెంబడించే విధానం, యేసు ప్రభువుని మహింపరిచే విధానం, యేసుని ప్రకటించే విధానం, యేసు ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేసే విధానం చాలా చాలా ఉన్నతంగా చేశాడు. ఎందుకంటే నేను తెలియక యేసును చాలా బాధపెట్టాను. చాలా సిలువ వేశాను. నేనే చాలా ఆయన్ని అవమానపరిచాను. నేనే అతన్ని దుఃఖపరిచాను. నేను చాలా బాధపెట్టాను యేసయ్యని. కనుక నేను తెలియక చేశాను కదా! నేను కరుణించబడ్డాను అని అంటాడు భక్తుడు పౌలు గారు సాక్ష్యం చెప్తూ. ఈరోజు ఒకసారి సిలువ వేయబడిన అనుభవం ఎంతమంది ఉంది? ఒక మాట మీకు గుర్తు చేస్తాను. శతాధిపతి యేసు ప్రభుని కొట్టించినప్పుడు దగ్గరున్నాడు. కొడాలతో కొట్టించినప్పుడు దగ్గరున్నాడు. ఆయన హింసిస్తూ బాధిస్తున్నప్పుడు దగ్గరున్నాడు. రక్తశక్తమైన దేహం ఆయన అవుతున్నప్పుడు ఈయన దగ్గరున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన కళ్ళతో చూస్తున్నాడు. కానీ అక్కడికొచ్చేసరికి నిజముగా ఇతడు నీతిమంతుడే. ఈ మనుష్యుడు నీతిమంతుడే అంటాడు. అంటే ఆయన 30 సంవత్సరాల చరిత్రలో, 33 సంవత్సరాల చరిత్రలో, 33.5 సంవత్సరాలు కూడా చరిత్రలో కూడా ఆయన ఎన్నో వినున్నాడు. ఎన్నో సార్లు చూసుండొచ్చు. కానీ నీతిమంతుడిగా గుర్తించలేదు. కానీ సిలువ వేయబడినప్పుడు అతని శక్తి ఏంటో ప్రపంచానికి ప్రభావితం చేయబడినప్పుడు ప్రైజ్ ది లార్డ్. నిజముగా ఇతడు నీతిమంతుడే. ఆయన సిలువ వేయబడి అతను తండ్రి నా ఆత్మని నీ చేతులకు అప్పగించున్నానని చెప్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మరి బండలు బద్దలయ్యాయి. భూకంపం ఆ ప్రాంతానికొచ్చి చిమ్మ చీకటి ఆ యొక్క దేశాన్ని కమ్ముకొని ఆ ప్రాంతాన్ని పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఇవన్నీ చూస్తుంటే అక్కడ అతనికి అర్థమైంది. నిజంగా ఇతడు నీతిమంతుడే. నిజముగా ఇతడు 2 మాటలక్కడుంటాయి. ఓసారి నిజంగా ఇతడు నీతిమంతుడు అంటాడు. మరొక దగ్గర ఉంటది. నిజంగా ఇతను దేవుని కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు సిలువ వేయబడితే గాని దైవశక్తి ప్రజలకి ప్రభావితం కాలేదు. క్రైస్తవ సంఘము, దేవుని ప్రజలు, నేను మీరు కూడా సిలువ వేయబడితే తప్ప మనం దేవునికి మహిమ తెచ్చుకున్నంత స్థాయిలోని, దేవుని మహిమపరచగలిగినంత స్థాయిలోనికి మనం వెళ్ళాం. నేను మీరు కూడా నేర్చుకున్నాం. అందుకే పౌలంటాడు దేవుని వాక్యంలో, అయినా నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 23వ వచనం అంటాడు. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం ఉంది. అంటే ప్రపంచంలో సిలువకి ఎంత ఆధిక్యత ఉంది. ఎంత శక్తివంతమైన కార్యం ఉంది. సృష్టిలో అంతవరకు రకరకాల మరణ శిక్షలున్నాయి. రకరకాల పరిస్థితులున్నాయి. ఊరుంది. మరొకటుంది. శిరచ్ఛేదనాలున్నాయి. రకరకాల మరణదండనలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా. కానీ సిలువకెంత పవర్ బైబిల్ గ్రంథం చెప్తుంది.
సిలువకి అడ్డుకర్ర, నిలువు కర్ర 2 కర్రలు ఉంటాయి. ఆ 2 కర్రలు, నిలువు కర్ర దేవుడైతే అడ్డుకర్ర సిలువ వేయబడిన వ్యక్తి లేక మానవుడు. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే సిలువ దేవుణ్ణి, మానవుణ్ణి ఒక దగ్గరికి చేర్చిన స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ వేయబడ్డానికి కారణం కూడా మానవుడే. ఎందుకంటే మానవుని యొక్క పాపం వల్లనే ఆయన సిలువ వేయబడ్డానికి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని స్తోత్రం. అంతేకాదు మనం మన పాపం, మన శాపం, మన రోగం, మన మరణమే కాదు. ఈ 4 మాత్రమే కాదు. మనల్ని ఆయన ఎదురున నిరపరాధిగా, నిర్దోషంగా, పరిశుద్ధంగా నిలబడాలంటే ఆయన సిలువ వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యంలో మానవుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే తప్పకుండా సిలువ ద్వారానే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? ఇంకా ప్రజలు ప్రపంచం తెలుసో తెలియకో వాళ్ళు వేరొక మనసుతోనో సిలువను ఎగతాళిగా మాట్లాడొచ్చు, తప్పుగా మాట్లాడొచ్చు. అది వారికి వారి మధ్య ఉంటూ వారి యొక్క విచక్షణకి మనం విడిచిపెడతాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలన్న వారికి మటుకు సిలువ దేవుని శక్తి. నశించు వారికి వెర్రితనం గాని మనకైతే రక్షించబడిన మనకు దేవుని శక్తి అంటాడు. కనుక ఆ దేవుని శక్తిని ఎప్పుడు అనిపిస్తాం అంటే మనం సిలువ వేయబడినప్పుడు మాత్రమే అనిపిస్తాం. మనం సిలువ వేయబడిన అనుభవానికి అందరూ వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటాడు, నేను యేసును తప్ప, సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేన్ని ఎరుగకుందును. ఆయన జీవితంలో యేసు ప్రభువుని కడతో మామూలుగా శరీరధారిగా చూడలేదు. కానీ ఎంత ఇన్వాల్వ్‌మెంట్ అంటే దర్శనం ద్వారా, ప్రభు అతనికి కనిపించడం ద్వారా, ప్రభు అతన్ని స్వస్థపరచడం ద్వారా అన్ని విధాల ఎంత ఇన్వాల్వ్‌మెంట్ అంత ఇన్వాల్వ్‌మెంట్. ప్రపంచంలో అందరూ నమ్మటం వేరు. కానీ పౌలు గారు నమ్మటం వేరు. పౌలు గారు చాలా ఈ లోకస్తమైన వాటిలో దిట్ట. ధర్మశాస్త్రంలో కూడా బాగా దిట్ట. అలాంటి వాడు అతను యేసుక్రీస్తును అంగీకరించడం అన్నది చిన్న సంగతి కాదు. ఆ దర్శనం అందుకే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగా ఆయన దర్శించాలో ఆయనకు తెలుసు. ఆ దర్శన జీవితమే, ఆ దర్శన కార్యమే వాని బతుకులో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళిపోయింది. ప్రైజ్ గాడ్. హతసాక్షి అయినంత ఇన్వాల్వ్‌మెంట్ అతని జీవితంలో సిలువ యందు, యేసుక్రీస్తునందు, తన సాక్ష్యమునందు, తన బతుకునందు, తన సేవ యందు ఆయన అంతగా దేవుణ్ణి, ప్రభువుని లేక యేసుక్రీస్తుని మహిమపరిచినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ఈరోజు నేను మీరు నేర్చుకుందాం. ఈ సిలువ ధ్యాన కూడికలు దేని కొరకు అనగా ప్రైజ్ గాడ్. మనం ఆత్మీయంగా వెలిగించబడాలి. ఆత్మీయంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. ఇంకా లోతైన ఆత్మీయ సంగతులు ఈ సిలువ విషయంలో మనం తెలుసుకోవాలి. ప్రైజ్ లార్డ్. సిలువ వేయబడిన అనుభవానికి రావాలి. సిలువ వేయబడిన కుటుంబం పరలోక కుటుంబం. సిలువ వేయబడిన కుటుంబం దేవుని మహింపరచే కుటుంబం. సిలువ వేయబడిన కుటుంబం ప్రభువును చూపించే కుటుంబం. సిలువ వేయబడిన కుటుంబం ప్రభు చిత్తాన్ని నెరవేర్చే కుటుంబం. సిలువ వేయబడిన కుటుంబం ప్రభువుకి అతి సమీపమైన కుటుంబం. సిలువ వేయబడిన కుటుంబం ప్రభు యొక్క సంకల్పంలో, ప్రభు యొక్క కృపలో అద్భుతంగా ఆశ్రయించబడుతున్న కుటుంబం. ఎందుకంటే మామూలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో లేఖనాలు చూడండి. కనుక నేను మొట్టమొదట సిలువబడి యేసుక్రీస్తు తప్ప మీ మధ్యన మరి దేన్ని ఎరుకుందును. ఇంక నాకేది అనవసరం. ఒక్క సిలువబడి యేసుక్రీస్తు నాకు కావాలి. అంత దైవికంగా ప్రభు పట్ల ప్రేమను పెంచుకొని తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు పౌలు గారు. నేను సిలువబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నా. మామూలు యేసుక్రీస్తుని కాదు. జాగ్రత్తగా గమనించాలి. అంటే సిలువ ఎంతగా అధ్యయనం చేసుకున్నాడు, ఎంతగా దాన్ని ధ్యానించాడో, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాడో జాగ్రత్తగా గమనించండి. మొదట పారసీకులు ఈ యొక్క సిలువ శిక్షను అమలు చేసేవారు. తర్వాత రోమన్ సంబంధించిన వారు ఈ సిలువ శిక్షను అమలుపరిచారు. ప్రైజ్ ది లార్డ్.
మొదట పారసీకులు దీన్ని ఈ శిక్షను అమలుపరిచేవాడు. సిలువ వేయడం అనే శిక్ష పారసీకులు అమలుపరిచేవారు. ఆ తర్వాత రోమన్లు దీన్ని అమలుపరిచారు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే పౌలు గారు మాట చెప్పాడు. సిలువ అంత ఉన్నతంగా తన జీవితంలో అనువర్తింప చేసుకోవాలి అనుకుంటే ఒక అద్భుతమైనటువంటి అనుభవంకి వెళ్ళాడు. ఏంటి గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అంటే వాయిస్ గలతీ 6:14. 14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ తప్ప మరి దేని యందు నశించుట నాకు దూరం అవును గాక. ఆయనే మాట్లాడుతున్నాడు. గాక అన్న పదం వస్తే అయితే ఆశీర్వాదం అయితే శాపం. మీకు అర్థంగా ఈ గాక అనే పదం అన్నిటికీ ఉపయోగించాలి. ఈ గాక అనే పదం ఉపయోగించాలంటే ఆలోచించండి. నేను లోకమునకు లోకము నేను సిలువ వేయబడి ఉన్నాం. క్రైస్తవుడు ఎంత ఉన్నతమైనటువంటి అనుభవంకి వెళ్ళాడో. లోకము తనలో సిలువ వేయబడకపోతే లోకాన్ని చేయించలేం, సిలువను మయంపరచలేం, సిలువ త్యాగాన్ని మనం వెళ్ళాం. యేసుక్రీస్తుని యొక్క సర్వశక్తిమంతుడైన ఆ సిలువను మయంపరచలేం. లోకమునకు మనము లోకమునకు సిలువ వేయబడిన పరిపూర్ణ అనుభవానికి వెళ్ళిపోవాలి. అనుభవానికి అని వెళ్ళాడు. అందుకే లోకమునకు నేను లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడ్డాడు. చాలా కష్టం. నాకు తెలిసి ఎవరు చేయలేదు. అంత కష్టం అది. లోకంతో మొత్తం సిలువ వేయబడాలి. జాగ్రత్తగా గమనించాలి. అలాంటి దైవాత్మ అనుభవానికి వెళ్ళిపోవాలి. ఆత్మలో అతని పరిపూర్ణైతే గాని, ఆత్మీయతులైన పరిపూర్ణైతే గాని, వాక్య సంబంధంగా తన పరిపూర్ణైతే గాని, వాక్య సత్యంలో అతను దిట్టయితే తప్ప, అంత లోతుగా పెడితే తప్ప ఈ యొక్క కార్యాన్ని చేయడం చిన్న విషయం కాదు. ఇంకేముంది లోకంలో సిలువ పెడితే? ఆలోచించండి. దానికి వేరే అంటూ ఈ లోక సుఖం ఏది. అందుకే నన్ను నేను పూర్తిగా మీ గురించి, మీ ఆత్మల గురించి నన్ను నేను వ్యయపరచుకుంటున్నాను అని రాశాడు. సృష్టిలో చాలా మంది దైవజనులు ఉన్నారు. కానీ పౌలు గారి జీవితం అనే సాక్ష్యం వేరొక రీతిలో వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అపోస్తులందరూ మంచి ఉన్నతమైన సేవకులు అందరూ. వాళ్ళు కూడా హతసాక్షులుగానే వెళ్ళారు ప్రభు దగ్గర. కానీ ఈయన మరీ కొంచెం లోపలికి వెళ్తే 24 రకాల శ్రమలు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఒప్పుకున్నాడు అన్నమాట. నేను దేవుని సంఘాన్ని చాలా హింసించాను. నేను దేవుని సంఘాన్ని చాలా హింసించాను అని ఏడుస్తాడు పౌలు. బైబిల్ గ్రంథంలో బాధపడతాడు. నేను తెలియక చేశాను కనుక కనికరించబడ్డా. హింసకుడిని దోషకుడిని అంటాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చాడు తిమోతి గ్రంథంలో. అంటే తన్ను తాను ఎంతగా నలుగొట్టుకున్నాడు, ఎంత పశ్చాత్తపడ్డాడు, ఎంత కన్నీరు కార్చాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో తన కన్నీరు తన ముఖము చూడడం వారి కొరకు కూడా ఏడ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక లౌదీకి వారి కొరకు, లేక మరొక కొరకు తన ముఖము చూడనల్లని వారి కొరకు కూడా ఏడ్చాడు. అంత పౌలు సిలువ ధ్యానంలో లీనమైపోయాడు. ఈరోజు ఇలాంటి భక్తులు ఎంతమంది ఉన్నారు అనుకుంటాం. కనుక నేనైనా మీరైనా దేవా సిలువను గురించి ఇంత అవగాహన, సిలువలో ఇంత ధ్యానించే జీవితం ప్రయత్నిరావాడు. కనుక మన ఇష్టాలు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఆలోచన విధానాలు, మనమేవో ఇవన్నీ కూడా
ఏ ఇష్టం ఉన్నా చంపకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా. ఏ కోరికున్నా చంపకూడదు. పూర్తిగా దైవ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే విషయంలో మాత్రమే దేవునికి లోబడి ఉండే పరిస్థితి. అంత డీప్‌గా అతను వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన అందుకంటాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను. జీవిస్తున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. సరే ఈ స్టేట్‌మెంట్ ఎలా ఉందండి? జీవిస్తున్నది నేను అంటే నేను చచ్చిపోయాను. దినదినము నేను చచ్చిపోతున్నాను. పాప సంబంధంగా నేను ప్రతిరోజు నేను దినదినము చచ్చిపోతున్నాను. నీతిలో నేను బతుకుతున్నాను. నీతి యందు నేను బతుకుతున్నాను. ఈ స్టేట్‌మెంటు, ఈ ఇన్వాల్వ్‌మెంట్ ఇంకా టాప్‌లో ఉంది. పాపంలో ప్రతిరోజు చచ్చిపోవాలి. నీతిలో ప్రతిరోజు బతకాలి. అది ఆ దినానికి ఆశీర్వాదం. ఆ దినములో ఉన్న దేవుని యొక్క శక్తి అది. 24 గంటల్లో ప్రభువు తన్ను తాను ఆలింగనం చేసుకొని ప్రభువుని మహిమపరుచుకునే విధానం అది. అంత అమలుపరుచుకున్నాడు శిలువని. బైబిల్ గ్రంథం నేర్చుకోండి. ఎంత ధ్యానించాడో ఆయన. ఎంత పశ్చాత్తాపడ్డాడో. యేసు ప్రభుని సంఘాన్ని హింసించానని బాధపెట్టాను. మన దగ్గర అసలు ఆ బాధలో కనీసం నూరో వంతులో ఉన్న మనం మంచి గొప్ప సైనికులు, సిలువ యొక్క సైనికులు, యేసు ప్రభు యొక్క సైనికులుగా ఉందేమో అన్న తలపు కలుగుతుంది. ఆయన పడిన పశ్చాత్తాపంలో నూరో వంతు మనకున్నా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన అంత జీవిస్తున్నది ఇంకా నేను కాదు, నా యందు క్రీస్తే. అంటే ఆయన పూర్తిగా పాపంలో చచ్చిపోయాడు. ప్రైజ్ గాడ్. క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తుని సంపూర్ణంగా అనువర్తింప చేసుకుంటాడు అనుకుంటే పాపంలో పూర్తిగా చచ్చినప్పుడే. పాపంలో పూర్తిగా చనిపోయిన అనుభవం ఉన్నప్పుడే క్రీస్తును అనువర్తింప చేసుకున్నాను అనడానికి రుజువు ఉంటుంది. అంటే ఎంత పాపరహితంగా బతకడానికి తాను ఇష్టపడ్డాడు, తాను జీవించాడు. ఆలోచించండి. అందుకే నేను మీరు కూడా లోకంలో ఉన్న లోక పరిస్థితుల్ని, లోక ఇష్టాల్ని ఇవన్నీ కూడా త్యజించాలంటే పరిపూర్ణ క్రైస్తవ్యానికి మనం మరణించి ఆయనే మనలో జీవించాలన్నంత స్థాయికి వెళ్ళాలంటే అది ఎంత స్థాయి ఆలోచిద్దాం. ఇంకా నేను మీరు కూడా నేర్చుకోవడానికి ఎంత గొప్ప. అందుకే బైబిల్ గ్రంథం చాలా గొప్పది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా బతుకుటైతే క్రీస్తే, చావైతే నరకలా. ఇంకా బతికితే యేసే. సరే, ఈ స్టేట్మెంట్ ఒక్కడు కూడా మరెవరు పౌలు గారు అంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఉత్తరం నేనైనా మీరైనా తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం. ఈయన ఫిలిప్పీలు రాసిన పత్రికలో మాట చెప్పి ముగిస్తాను. 2 కొరింథీ 11వ అధ్యాయం ప్రకారం 24 రకాల శ్రమలు భరించాడు పౌలు గారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చదవగలిగితే దాంట్లోని ఆయన అంటాడు, నేను ఎలాగైనా యేసు క్రీస్తు మరణంలో దాని అనుభవం గలవాడని, సమాన అనుభవం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక ఉమ్, క్రీస్తునందు విశ్వాసం వలన నీతి అనగా ఉమ్, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన ఉమ్, అగుపడు నిమిత్తమును ఏ విధము ఉమ్, చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ ఉమ్, విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన ఆయన ఉమ్. పునరుద్ధానం ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో ఆయన పాల్గొన తన ప్రభువు. ఆ, ఆయన ఆ, శ్రమలలో పాల్గొనట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తం ఉమ్, నష్టపోని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఉమ్. ప్రైజ్ గాడ్. ఇంకా ఇదివరకు నేను గెలిచితున్నాను ఆయనను, ఆ, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందిన ఆయనను నేను అనుకున్నట్లేదు గాని, నేను ఆ, దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని ఉమ్, పట్టుకుని వలన పరిగెత్తుచున్నాను. ఉమ్.
సహోదరులారా, నేను చాలు. ఇదివరకు పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. హ్మ్. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, క్రీస్తు హ్మ్. చేసిన ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ గాడ్. చూసారా? ఎంత పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ అంటే అంత పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్. బైబిల్ గ్రంథం ఉంది. తన యందు క్రీస్తు ఇది చాలా మంచి మాట. అది నాకు బాగా హత్తుకుంది. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని. చిన్న విషయం అండి ఇది. ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాడేవాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచినెను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినెను నేను అనుకోవట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, ఇదివరకే నేను పట్టుకుని నన్ను తలంచుకోను. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుకున్న వెనుకను మరచి ముందున వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలిగిన బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మరొక మంచి మాట 9వ వచనం ఉంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమునైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇది అండర్‌లైన్ చేసుకోండి. ఆయన యందు అగుపడు నిమిత్తము. దేవుని స్తోత్రం. ఆయనలో ఈయన కనిపించాడట. ఆలోచించండి ఒకసారి. ఆయనలో క్రీస్తులో ఈయన కనిపించాడట. అంత శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితం ఆయన జీవించాడు. సాక్షి జీవితం. ఆయనలో అగుపడి నిమిత్తము యేసు ప్రభువారు మనల్ని చూసినప్పుడు మనలో ఆయన కనిపించాలి. అదే క్రీస్తు స్వరూపం. నా ప్రియులారా, నా పిల్లారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమైన మనలో నాకు ప్రసవ వేదన కలుగుతుంది. భక్తుడు పౌలు గారు రాసిన మాట గలతీ సంఘానికి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈయనంటాడు పౌలు గారు, ఆయనందు నేను అగుపడి నిమిత్తము మన యందు క్రీస్తు మాత్రమే కాదు. ఆయనందు అగుపడారట. క్రీస్తులో అగుపడడం చిన్న సంగతి అది. ఎంత డీప్‌గా వెళ్ళాడండి. అందుకే పౌలు జీవితం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. భక్తుడు 12 అపోస్తలుల జీవితాలు ఎలా కుదిపేసాయో ఈయన జీవితం కూడా చాలా అద్భుతమైన రీతిలో కుదిపేస్తుంది. కదిలించేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత స్వార్థ చేశాడో, ఎన్ని ఊళ్ళు, ఎన్ని గ్రామాలు, ఎన్ని రాష్ట్రాలు, ఆ రోజుల్లో ఎన్ని దేశాలు వెళ్ళాడో, ఎంత అద్భుత పరిచయం చేశాడు. ఈరోజు నేను మీరు కూడా నేర్చుకుందాం. దేవా, మరోసారి నీ పాదాలు చెందుదాం. ఆయన ఇచ్చిన మరొక అద్భుతమైన స్టేట్మెంట్ నేను మీకు చదివి ముగిస్తాను. కొలస్సీ గ్రంథం 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించుచు, హ్మ్. సంఘమని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా సంఘం వంతు ఆ! సంఘం అనే క్రీస్తు శరీరము కొరకు ఆయన పడిన పాటలయందు కొదువైన వాటి యందు ఆ! నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ప్రైజ్ గాడ్. నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అబ్బా! క్రీస్తు అనే సంఘము కొరకు ఆయన పడిన పాటలు కొదువైన వాటిని, మిగిలిన వాటిని నా శరీరమందు నేను నా వంతుగా నేను సంపూర్ణం చేస్తాను. అందరూ ప్రపంచంలో ఆశీర్వాదానికి వంతులుగా పంచుకుంటారు. కానీ శ్రమలు వంతుగా నా వంతు నేను శ్రమపడాలి. నా వంతు నేను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఆయన వంతు అలాగా ఆయన చేసాడు కనుక తన వంతులో తనున్నాడు పరలోకం.
దానియేలు గ్రంథం రాయబడిన ప్రకారం క్రైస్తలో తన వంతులో ఈరోజు పౌలు గారి జీవితాన్ని కొంచెం క్లుప్తంగా మనం నేర్చుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే దాంట్లో రూపాయల పైసవంతు కనీసం మనకి అబ్బిన మన జీవితం ఆత్మీయంగా దీవించుకుంటాం. కనీసం 100వ వంతు మన దగ్గర దాంట్లో వచ్చిన ఆయన ఎంత ప్రభువుని అవగాహన చేసుకున్నాడో, ఎంతగా ప్రభువుని మహింపరిచాడో, ఎంతగా ప్రభువుని ప్రేమించాడో, ఎంత ప్రభు చిత్తాన్ని జరిగించాడో, ఎంత ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి చేశాడో, ఎంతగా సిలువేయబడ్డాడో, ఎంతగా తను యేసుక్రీస్తుని మహింపరుచుకున్నాడు. దాంట్లో 100వ వంతుని మనం చేయగలిగితే మన జీవితం గొప్ప అద్భుతమైనటువంటి జీవితం అయిపోతుంది. అందుకే లేఖనాల్లో 2వ తిమోతి 4వ అధ్యాయం ఆఖరిగా 7-8 వచనాలు చూడండి. మంచి రెండో పోరాటం పోరాడి తిని ఆ, నా పరువు కడముట్టించి తిని ఆ, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక ఆ, మీదట నా కొరకు ఉమ్, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ ఉమ్, దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది ఉమ్. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించే వారికి అందరికి అనుగ్రహించును. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎంత మంచి మాట. చివరికి కన్క్లూజన్ నేను కాపాడుకున్నాను. నేను కాపాడు నా జీవితాన్ని, నా సాక్ష్యాన్ని, నా స్థితిని నేను కాపాడుకున్నాను. నాకు ఉన్న కిరీటం మీరు కూడా ఎవరైతే అపేక్షిస్తారో ఆ ఉన్నత స్థితిని అపేక్షించు వారందరికీ కూడా అది ఆయన ఇస్తాడని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నాకు మాత్రమే కాదు, ఆ నీతి కిరీటాన్ని మనం పొందగలం. అంత అపేక్ష మనకి ఆ ప్రభువునందు, ఆ ప్రభు యొక్క శిలువునందు, శిలువు వేయబట్టి యందు, అంత జీవితము జీవించేందు ఇవన్నీ నాకు మీకు అపేక్ష కావాలి. అంటే ఇప్పుడు ఆలోచించండి, అపేక్షలో చాలా ఉన్నతమైన అపేక్ష ఇది. ఈ అపేక్ష ప్రైజ్. ఇప్పుడు మనకు అనేక అపేక్షలు మనకు ఉంటాయి. శారీరకంగా, కుటుంబపరంగా, సమాజ సంఘపరంగా అనేక అపేక్షలు ఉంటాయి. కానీ ఈ అపేక్ష పెరగాలి. ఈ అపేక్ష అంటాడు పౌలు. ఎవరైతే క్రీస్తుని గురించి ఉన్న అపేక్ష పౌలుకి ఎంత ఉందో, అపేక్ష కలిగిన ప్రతి ఒక్కరికి ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథం చెప్తుంది ఆలోచిస్తే, ఎంతవరకు పౌలు గారి జీవితాన్ని స్టేట్మెంట్ గా కొన్ని విషయాలు మనం విన్న విషయాల్లో ఆలోచిస్తే, మనకి క్రీస్తునందు అపేక్ష పెరగాలి. క్రీస్తు కేవలం మనం చర్చికి రావడం, వెళ్ళిపోవడం మాత్రం నాకు మీకు వచ్చాను. క్రీస్తుని ఇంకా ప్రేమించగలిగిన అనుభవానికి వెళ్ళాలి. ఆయన్ని ప్రేమించి, ఆయన ఎంత ప్రేమిస్తో దాన్ని బట్టే ఈయన అంత ప్రభావితం చేయగలిగాడు జీవితాన్ని. ఆ ప్రేమ మనకి అంటే అవసరాన్ని కొన్నిసార్లు ఉపయోగించుకుంటాం. స్వస్థొస్తే స్వస్థలకి, ఇబ్బందులకి, సమస్యలకి, శోధనలకి, పరిస్థితులకి ఇలాగా కొన్ని సందర్భాలు వచ్చేసరికి ఆయన్ని ప్రక్కన పెట్టి మన ఆలోచన యావత్తును మనం నెరవేర్చుకుంటాం. ఇది క్రైస్తవ జీవితంలో భయంకర స్వార్థం. భయంకర స్వార్థం. కొన్ని సందర్భాలకు వచ్చేసరికి ప్రక్కన క్రీస్తుని పక్కన పెట్టేస్తాం. మన ఇష్టాన్ని, మన ఊహల్ని, మన ఆలోచనని, మన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఆ భక్తిగా మనం సాగిపోతాం. అదే నా పెద్ద భక్తి అనుకుంటాం. ఇది ప్రపంచంలో జరుగుతున్న విషయం. మీరు నేర్చుకున్నాం. ప్రభా, నేను కూడా పౌలు గారికి ఉన్న ఆసక్తి, ఆ అపేక్ష, క్రీస్తునందు తనకున్న అపేక్ష, అలాంటి అపేక్ష నాకు ఇవ్వండి. ఆ అపేక్షతో నేను క్రీస్తును మహిమ కొరకు జీవించాలి. ఆ దైవిక అపేక్ష నాకు అనుగ్రహించమని ప్రార్థించబద్దులుగా ఉందాం. ఎందుకంటే ఒక క్రీస్తు తన అడుగులు మాదిరి చూపించాడు. ఆ అడుగులు తన జీవితంలో తీసుకొని తన పౌలు గారు కొన్ని విషయాల్ని మాదిరి ఉంచి వెళ్ళాడు. పౌలు ఎలా జీవించాడు పౌలు, అలాగే అపోస్తులు దాన్ని ఆ విషయాల్ని ఆలింగనం చేసుకొని దాన్ని అద్భుతంగా దాన్ని ఆచరించి వాడు కొన్ని విషయాలు విడిచిపెట్టి వెళ్ళారు. అలాగే మనం బైబిల్ గ్రంథంతో క్రీస్తుని మనం చూడలేం ఇప్పుడు, కానీ వాళ్ళు ఎలా చూపించారో మనం ప్రభువుని అలా చూపించగల వ్యక్తులుగా ఉండాలి. అందుకే క్రీస్తుని నేను పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు 11వ అధ్యాయంలో మొదటి వచనం రాస్తారు. కనుక ఏదో క్రీస్తు అనగానే చిన్నగా తప్పుగా ప్రపంచంలో కాదు కాదు
నేను మీరు కూడా చాలా లోతుకు వెళ్ళాలి. ఇంకా మనం నూట్లో ఒకటో వంతు కూడా ఉన్నామో లేదో మనకు అనుమానం వస్తుంది. ఇంత దైవికంగా స్టేట్మెంట్ పౌలు గారి విషయాలు వింటే అసలు నేను అంత కనీసం 100 వంతులన్నా కనీసం ఉన్నానా? ఆ భక్తిలో, ఆ సమర్పణలో, ఆ ప్రేమలో, ఆ ఉన్నతమైన ప్రభువుని అనువర్తింప చేసుకునే విధేయతలో, విశ్వాసంలో నేను కనీసం 100 వంతులో ఉన్నానా అన్న అనుమానం కలుగుతుంది. భయం కలుగుతుంది. కనుక దేవా, నేను ఎవరినో ఏదో చూసి ప్రపంచంలో కాదు గానీ క్రీస్తును, క్రీస్తు భక్తుడైన పౌలుని, ఆయన అపోస్తలుని ఎలా వాళ్ళు కొన్ని దైవిక మాదిరిలు మనకుంచి వెళ్ళారు. వాటిని అనువర్తింప చేసుకునే విధానానికి నేర్చుకుందాం. ప్రభా, నన్ను నాకు అలాంటి అపేక్ష, అలాంటి ఆసక్తి, అలాంటి ప్రభు పట్ల ఆరాటం, ఆ దైవికమైన జీవితం, నేను సిలువ వేయబడిన దైవిక అనుభవం నాకు దయచేయి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు మన జీవితం గొప్ప ధన్యమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు భక్తులు కనీసం కొంతైనా ఆయన్ను అనువర్తింప చేసుకోవాలి. ఆ స్థితిని చూపించాలి అన్న దైవిక విధానంలోకి చాలామంది ఉదాహరణకి ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు కొంతమంది పిల్లల్ని అనాథలను పెంచుకోవడం, తన సొంత బిడ్డలు చూసినట్టు వారిని చూడడం, మరి ఇంకా కొంతమంది అనాథాశ్రలు పెట్టి ఇంకా పిల్లల్ని లేక పెద్దవాళ్ళని చూడటం. ఇలా దైవ కార్యాల్లో తనకున్న ఆస్తులు, తనకున్న భాగంలో చాలా భాగం దేవుని సేవలో ఎక్కువ వెచ్చించడం, ఖర్చు పెట్టడం. ఇవన్నీ కూడా త్యాగపూరితమైన దైవిక సంగతులు. మనం నేర్చుకుందాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఆ భక్తులు మనకి మంచి మాదిరి సాక్ష్యాన్ని ఉంచి వెళ్ళారు. మనం కూడా నేర్చుకుందాం. ప్రభా, నాకు అది సహాయం చేయి ప్రభా. ఈరోజు ఏదో విని విడిచిపెట్టిన కాకుండా పౌలు గారి జీవితం ఎంత ప్రభావితమైందో, ఎంత స్థితికి ఎదిగాడు. నేను కూడా ఆ స్థితికి ఎదగడానికి అలాంటి కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన పిడికలు దీవించును కాక. ఆమె ఈ పౌలు గారి తాలూకా ఒక్కొక్క మాటను మనం రాసుకుంటే ఆ పత్రికలో కొన్ని విషయాలు మనం చదివితే ధ్యానిస్తే పౌలు ఎంత అద్భుతంగా ఆయన క్రీస్తును అనువర్తించుకుని క్రీస్తు స్వరూపంలో కట్టబడ్డాడో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ గాడ్. నేను మీరు నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇంతవరకు ఉన్న జీవితం వేరు. ఇప్పుడు ఇంకా సిలువ వేయబడిన స్థాయికి మేము వెళ్ళాలి. సిలువను పట్టుకోవడమే కాదు, సిలువను మా జీవితంలో అనువర్తింప చేసుకోవాలి. అంత స్థాయి ఎంత పౌరుగా ప్రార్థించండి. మీలో ఆత్మ ప్రేరణ కలిగించిన